హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ అంజలి పవన్. సో వ్లాగ్స్ చేసి చాలా రోజులైంది, ఆల్మోస్ట్ ఒక 4-5 months అయిపోతుంది. అందరూ అడుగుతున్నారు ఎందుకు మీరు వ్లాగ్స్ చేయట్లేదు, చందమామ గడికి బోల్డ్ అని మెమరీస్ ఉన్నాయి, జేవీకేకి అసలు మెమరీస్ లేకుండా చేస్తున్నారు మీరు అని చెప్పి. ఏమో డెలివరీ అప్పుడు కూడా చాలా మంది అన్నారు డెలివరీ టైంలో మంచి వీడియోస్ చేయొచ్చు కదా అని చెప్పి. అండ్ నేను కూడా బోల్డ్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ చేద్దాము, కన్సీవ్ అయినప్పుడు ఎలా తినాలి ఏంటి ఇవన్నీ అనుకున్నాను. కానీ సో మీ అందరికీ తెలుసు నేను కన్సీవ్ అయినప్పటి నుంచి ఎంత ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తూ వచ్చాను, అమ్మ ఏంటి ఇదంతా కూడా. దానివల్ల అసలు నేను వ్లాగ్స్ చేయడం కుదరలేదు. అండ్ ఇప్పుడు కూడా డెలివరీ అయిన తర్వాత హెల్త్ ఇష్యూస్ అవి ఉండింది. అండ్ దాని తర్వాత ఇప్పుడు షోకి వెళ్ళొచ్చాము. షో వెళ్లే ముందు నేను అంటే టైం అయితే దొరకలేదు, ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళాం కదా ఏంటి ఎలా అనేది. బట్ కొంచెం అయితే చేసి పెట్టాను. ఈ వ్లాగ్ లో మీకు ఫుల్ ఫ్లెజ్డ్ గా అసలు ఏం జరిగింది షోకి వెళ్లే ముందు, వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులు ఏం జరిగింది, ఎందుకు నేను బ్రేక్ తీసుకున్నాను వీడియోస్ నుంచి అనేది ఈ వ్లాగ్ లో నేను చెప్తాను. సో మరి లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. మీరంతా మాకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. సో మా వ్లాగ్స్ లో మా సంతోషాలన్నీ మీరు చూసి ఎంత సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో మీరందరూ కూడా మా ఫ్యామిలీ అయిపోయారు కాబట్టి మా జీవితంలో వచ్చిన ఒక కష్టమైన సమయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో లాస్ట్ 1.5 year బ్యాక్ అది నిజంగా మా లైఫ్ లో చాలా టఫెస్ట్ డేస్ అనే చెప్పాలి. అప్పుడే అమ్మ హెల్త్ బాగోక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అండ్ అదే టైంలో నేను కన్సీవ్ అయ్యాను. మా ఫ్యామిలీ అంతా ఎప్పుడు చూడని ఒక కష్టమైన పరిస్థితిని ఫస్ట్ టైం ఫేస్ చేసామన్నమాట. సో ఒక పక్కన ఈ హాస్పిటల్లో ఉండడం వల్ల మెంటల్గా స్ట్రెస్ ఒకటి అండ్ ఫైనాన్షియల్గా కూడా చాలా అలసిపోయాం. అది నేను కూడా కన్సీవ్ అయి ఉన్న టైంలో అంత స్ట్రెస్ నేను తీసుకోలేకపోయాను. రోజు హాస్పిటల్ చుట్టూ తిరగడం మా లైఫ్లో ఒక భాగం అయిపోయింది. అండ్ ఈ మెడికల్ ఎమర్జెన్సీ అంటే మనకు తెలిసిందే కదా, ఖర్చులు అయితే రోజుకి ఎక్కువైపోతూనే ఉండేవి. ఈ అన్నిటిని అసలు ఈ స్ట్రెస్ని ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియని సిచ్యువేషన్స్ లో పడిపోయామన్నమాట. ఇట్ వాస్ వెరీ టఫ్. డబ్బులు ఇబ్బంది ఒక ఎత్తు అయితే దాంతోపాటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎమోషనల్ ప్రెషర్ ఇవన్నీ కలిసి నేను కన్సీవ్ అయిన టైంలో నాకు అసలు మనశ్శాంతి లేకుండా చేశాయి. నాకు ఇంకా బాగా గుర్తుంది, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఎన్నో రాత్రులు నిద్రపోలేదు. మళ్ళీ ఇదంతా నార్మల్ అవుతుందా, ఈ ప్రాబ్లమ్స్ ఇంకెన్నాళ్ళు, అసలు ఈ కష్టాల నుంచి మేము బయటపడతామా లేదా, మళ్ళీ మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని సెట్ అయ్యి మేము నార్మల్గా అవుతామా లేదా అని ఆలోచిస్తే నాకు అదొక డిప్రెషన్ లాగా అయిపోయేది. సో ఆ టైంలోనే నా క్లోజ్ ఫ్రెండ్ ఒకటి సలహా ఇచ్చింది, ఇలా పిచ్చిగా ఆలోచిస్తూ కూర్చునే బదులు మంచి ఆస్ట్రాలజర్తో మాట్లాడి ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చు కదా అని. కానీ ఆ టైంలో ఇది కరెక్టా కాదా అని నాకే చాలా డౌట్ వచ్చింది. కానీ ట్రై చేస్తే పోయేదే ఉంది, ఒకసారి చూద్దాం అనిపించింది. అప్పుడే నేను ఆస్ట్రోటాక్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్ట్రాలజర్ రాజేష్ గారితో మాట్లాడాను. ఆయన బర్త్ డీటెయిల్స్ మాత్రమే అడిగారు. నేను డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను. వెంటనే ఆయన మీ ఫ్యామిలీ ప్రస్తుతం మానసికంగా ఆర్థికంగా టఫ్ టైం ని ఫేస్ చేస్తుంది అని చెప్పారు. నిజంగా నేను షాక్ అయ్యాను, ఎందుకంటే ఆయనకు అసలు నా ప్రాబ్లమ్స్ కు నేను ఏమీ చెప్పలేదు. బట్ ఆయనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా నీకు అని చెప్పేటప్పటికి అది విని నేను అలా ఉండిపోయాను. అప్పుడే ఆయన మీద నమ్మకం కుదిరి నా ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి క్లియర్ గా చెప్పాను. ఆయన మా ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఓపిక్ గా విని మాకు మంచి గైడెన్స్ ఇచ్చారు. ఈ కష్టకాలం టెంపరీ మాత్రమే, టైం గడిచే కొద్దీ మెల్లగా అన్ని సెట్ అవుతాయి అని ధైర్యం చెప్పి కొన్ని సింపుల్ రెమెడీస్ చెప్పి ఫ్యూచర్ గురించి కొన్ని విషయాలు ప్రిడిక్ట్ చేశారు. ఆ తర్వాత మెల్లమెల్లగా పరిస్థితులు మారడం స్టార్ట్ అయ్యాయి. మీరు చెప్తే నమ్మరు గానీ ఆయన చెప్పిన 4 విషయాల్లో ఆల్రెడీ 3 విషయాలు జరిగాయి. మా ఫ్యామిలీ మళ్ళీ స్ట్రాంగ్ అయింది, అన్నిటిని ఎదుర్కొనే ధైర్యం వచ్చింది. మేము వెనక తిరిగి చూసుకుంటే ఆ టైంలో మేము హోప్ కోల్పోకుండా ఉన్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు జ్యోతిషాన్ని నమ్మినా నమ్మకపోయినా మనల్ని ఓవర్ థింకింగ్ చేయకుండా ఆపి లైఫ్ లో ముందుకు వెళ్ళడానికి ఒక మంచి క్లారిటీ ఇచ్చే వాళ్ళతో మాట్లాడడం మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. ఆ రోజు నేను మాట్లాడడం వల్ల నాకు ఒక హోప్ నిచ్చింది అండ్ ఒక క్లారిటీ వచ్చింది. బయట నుంచి చూస్తే అందరి ఫ్యామిలీస్ పర్ఫెక్ట్ గానే ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ ఎవరి లైఫ్ లో ఉండే కష్టాలు వాళ్ళకి మాత్రమే తెలుసు. అది మనీ ప్రాబ్లం కావచ్చు, కెరియర్, బిజినెస్, హెల్త్, ఫినాన్స్ ఏదన్నా కావచ్చు. నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా లైఫ్ లో ఇలాంటి కన్ఫ్యూజన్ ఫేజ్ లో ఉంటే ఖచ్చితంగా ఒక మంచి ఆస్ట్రాలజర్ తో మాట్లాడమని అయితే చెప్తాను. సో ఆస్ట్రోటాక్ యాప్ ని నేను ఇక్కడ ఇస్తున్నాను డిస్క్రిప్షన్ లో. సో ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీ ఫస్ట్ చాట్ కానీ లేదా కాల్ కానీ కంప్లీట్ గా ఫ్రీ అన్నమాట. సో పోయేదే ఉంది, ఒక్కసారి ట్రై చేయండి. సో అయితే మరి లేట్ చేయకుండా చెప్పాను కదా, చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ చేయక. అందరూ ఇవే మెసేజ్ పెడతా ఉన్నారు, ఇంకా మీరు వ్లాగ్ చేయరా, అండ్ జేవీకే చాలా పెద్దగా అయిపోతున్నాడు అని చెప్పి. మరి వెంటనే వాటి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. కానీ ఫస్ట్ అయితే మేము అసలు ప్రిపేర్ అవ్వకుండానే వెళ్ళాము మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్కి. అక్కడికి వెళ్ళాము, ఇక్కడ ఏం జరిగింది ఇదంతా కూడా టాక్ మనీ వ్లాగ్ లో చూసేద్దరు. కానీ లెట్ స్టార్ట్. సో సడన్ గా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్కి. వెంటనే ఇమీడియట్గా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసామంటే ఫస్ట్ బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలి. కష్టం కాదా డిసిషన్ అటు వదులుకోలేక ఇటు చేయలేక?
ఆర్ యూ ఎక్సైటెడ్? ఎక్సైటెడ్ అంటే బేసిక్గా ఇట్లాంటి దాంట్లో కంట్రోల్ ఫోన్ లేకుండా ఏం లేకుండా అది కూడా పక్కనే నాతో. అదొక్కటి కూడా మంచి విషయం. చాలా ఆలోచించారు మీరు. బట్ ఏంటంటే ఫోన్ లేవు, ఏం ప్రైజ్ లేవు. సో ఓన్లీ మన ఇద్దరం మంచిగా కొట్టుకొచ్చి మన ఇద్దరం మంచిగా ఉండొచ్చు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వాళ్ళు చేశారు మైకులు పెట్టి మరి చేస్తారు మైక్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ కన్నా ఫోటోల గురించి నేను మిగతా అవన్నీ కూడా ఓకే సెట్ కానీ ఉండగలమా ఇద్దరిని ఉండే మ్యాక్సిమం లేదు. అవును. వచ్చిందండి వయ్యారి. ఎక్కడికి వెళ్ళావు కనమా? Being a psychologist, I can see you're a psycho. కొట్టేలేదు, ఇచ్చారు నీకు. చిన్ని గుండెలో ఎక్కడికి వచ్చావి? ఎవరు షూటింగ్కి? హలో. ఇంకా ఎప్పుడు అమ్మనైనా షూటింగ్ దానివి అయినా షూటింగ్ చేసేది అమ్మ చేయదామని. మరి నువ్వు ఎలా ఉంటావు? అమ్మ లేకుండా ఉంటావా? మరి ఎట్లా నువ్వు నాకు చెప్పావు కదా, అమ్మ నువ్వు వెళ్ళు, నువ్వు కూడా టీవీలో కనిపించాలి, నేను ఇంటిని, నానమ్మ వాళ్ళని, తమ్ముడిని, నీ ఫోన్ని అన్నీ చూసుకుంటాను కదా. నువ్వు టీవీలో చూస్తా అన్నావు కదా నన్ను. అన్నావా? ఇది నవ్వితేనే మేము నవ్వుతూ ఉంటాం కదా, ఇది ఏడిస్తే మేము ఓడిపోతాం కదా. దానికి తెలుసు అవునా? మేము హ్యాపీగా ఉంటే మీరు ఫ్రీగా ఆడి గట్టిగా అవును. దాని ఒక్క నిమిషం. ఒక్కరు లిఫ్ట్లోనే వెళ్ళరు. ఎన్ని డేస్ ఎక్కడికి వెళ్తున్నారండి? బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ లాంటి బిగ్ బాస్ హౌస్ కెళ్ళి ఫ్లవర్స్ మొత్తం పీకేస్తున్నావని. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, పోడాల్సింది పోయి. కాదు, పొద్దున్న లేస్తే ఫోన్తో మొదలవుతుంది మన డే. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏమవుతుందో తెలియదమ్మా, ఏం జరుగుతుందో తెలియదమ్మా. అసలు నా కూతురు నన్ను ఉంటుందో లేదో తెలియదు, నేను ఉండగలను లేదో తెలియదు. చెప్పండి ఎవరు మీరు? హలో, గర్ల్ బాయ్? సైడ్ గర్ల్, సైడ్ బాయ్. డోర్ కొట్టింది. డోర్ తీయాలి. ఎవరన్నా పవన్ ఉన్నాడా? నువ్వెవరు? అమ్మో దా చూడు దా. బాయ్. బాగా చేశారా? ఎవరు బాగా చేశారు? అమ్మ బాగా చేసిందా, నాన్న బాగా చేసిందా? అమ్మ బాగా చేసిందా? అమ్మ బాగా చేసిందంట.
అండ్ నెక్స్ట్ డేనే మేము హౌస్లోకి వెళ్ళిపోయామన్నమాట. సో మాకు అసలు టైమే దొరకలేదు. ప్రోమో షూట్ రోజు కూడా నేనంత టెన్షన్లో ఉన్నాను, పిల్లల్ని వదిలేసి ఓకేనా, అసలు ఏం అవుతుంది, ఉండగలమా లేదా, పిల్లలు ఎలా ఉంటారు, అండ్ ఏమీ ప్రిపేర్ అవ్వకుండా వెళ్తున్నాము అని చెప్పి. సో అది కూడా షూట్ హైదరాబాద్లోనే, మనకి చాలా దగ్గరే లొకేషన్, అండ్ ఏదైనా ఉంటే కూడా దే విల్ ఇన్ఫార్మ్ అని చెప్పారు. ఇమీడియట్గా మనం వచ్చేయచ్చు అని అన్నారు. సరే ఒక్కసారి ట్రై చేద్దాం, ఎందుకంటే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఒక 2-3 days బయటకు వెళ్ళాలి మేమిద్దరం మాత్రమే అని. అండ్ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్లో చాలామందికి కొంచెం పిల్లలు హడావిడిలో మనం కొంచెం మాట్లాడుకోవడము, కమ్యూనికేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఎన్నిసార్లు అనుకున్నా అది అసలు అవ్వట్లేదు. బట్ ఓకే, ఒక ఆపర్చునిటీ వచ్చింది అండ్ ఇంట్లో వాళ్ళందరినీ ఇంకప్పుడు సెట్ చేసుకున్నాము. సో ఆల్ సెట్ రెడీ టు గో అన్న తర్వాత ఇక వెళ్ళాము. ఎక్కడికి వచ్చాను? మీకు డ్రైవింగ్ వచ్చా? లైసెన్స్ ఉందా? నమ్మచ్చా? ఎంత నమ్మచ్చు? నమ్మచ్చండి? ఇది చూస్తే పాత కార్లో ఉంది, మీరేమో చిన్నగా ఉన్నారు, నడపగలుగుతారా అండి కార్ని? ఓకే అండి, అట్రానా? మీ డాడీ కూడా ఉన్నారా? ఓకే, డాడీ గారు వెనకాలంటే కూర్చోండి, మీరు నేను ముందు కూర్చుంటాను. కాస్ట్యూమ్స్, షూట్స్ ఇవన్నీ. బట్ కాస్ట్యూమ్స్ చూసేంత టైం దొరకలేదు. ఈ 40 రోజులు
రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు ఫ్రెండ్స్, ఇక్కడే ఉన్నారు. ఏం చేస్తున్నారని మాత్రం వాళ్ళే అడగండి. స్టైలిష్ అయింది ఏదో చేసింది ఎవరు చేశాడు పొద్దున్న షాపింగ్ ప్యాకింగ్ షాపింగ్ అయితే మాత్రం బాబు వచ్చారు. ఇక్కడ చెప్పారు అట్లా షాపింగ్ వదిలేసారు ఒకసారి పైన అట్లా. కలలేదు. ఇద్దరు పిల్లలు వదిలేసేలా, ఎందుకంటే బుడ్డది నీ లేకుండా పడుకోదు. సో ఖచ్చితంగా ఉంటే జో కొట్టాలి. ప్లస్ ఇద్దరం వెళ్ళిపోవడం వల్ల ఇల్లు ఎలా బ్యాలెన్స్ చేయగలము ఏంటి అని ఒక టెన్షన్గా ఉండింది. బట్ అన్నీ సెట్ అయ్యాయి ఇంట్లో పరంగా, పిల్లల పరంగా, అన్ని పరంగా చూసుకోవడానికి. సో అందుకే మేము ఒక నాట్ తీసుకున్నాం. రెండు నిమిషాలు లాగా మేము బయలుదేరు. ఏమన్నా అందరు గ్రూప్ లో ఉంది కదా, కొంచెం చూసుకోండి. మమ్మల్ని కంగారు పడకు. ఏం టెన్షన్ అది అలానే ఉంటుంది. చందమామ పక్కకే కదా అన్ని చోట్ల పిల్లల్ని వదిలి వెళ్ళేటప్పుడు మాత్రం అసలు మనసు రాలేదు. ఎందుకంటే చందమామ అయితే ఒక్కసారి కూడా మేము చిన్నప్పుడు వదిలిపెట్టి వెళ్ళలేదు. బట్ జైన్ అయితే వదిలేసి వెళ్ళాలి అంటే చాలా కష్టంగా అనిపించింది. సో అందరితో మాట్లాడుతున్నప్పుడు సో అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. అలా అంటే జాబ్ చేసేవాళ్ళు పిల్లల్ని ఇక్కడ వదిలేసి యూఎస్ వెళ్ళట్లేదా, లేకపోతే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావట్లేదా, లేదంటే ఏదైనా అవుట్డోర్ వెళ్ళాల్సినప్పుడు అని చాలా డిస్కషన్ జరిగింది. అండ్ మేము కూడా చాలా ఆలోచించి ఇక రేపు వెళ్తున్నాం అనగా డిసైడ్ చేశాము. సో ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది వదిలేస్తే వెళ్ళేసి అయితే వచ్చాము. రిగ్రెట్స్ ఏం లేదు, ఇది ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అంతే. అండ్ తర్వాత లాస్ట్ ఇక ఫినాలేకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఫినాలేలో కూడా ఒకసారి అలా అందరినీ కలిసేసి అలా ఫినిష్ చేసుకొని వచ్చేసాం అనమాట. సో ఇలా సో మెనీ రీజన్స్ వల్ల వ్లాగ్స్ చేయడానికి చాలా గ్యాప్ వచ్చింది. చాలా వ్లాగ్స్ ఉన్నాయి చందమామ గురించి, జై గురించి, మీ అందరికీ చాలా విషయాలు చెప్పాలి. ఇక రెగ్యులర్గా వ్లాగ్స్ చేస్తాము. సో వచ్చిన తర్వాత నుంచి పిల్లలతో ఉండడము, అవుట్ఫిట్స్ మంచిగా చేస్తాం కదా, అప్పుడు లోపల ఉన్నంత వరకు మాకు అవకాశం రాలేదు. ఆల్ ఆఫ్ సడన్ అయింది. సరే వచ్చిన తర్వాత మాకు కొంచెం టైం దొరికింది. కానీ ఎందుకులే అసలు అని చెప్పి ఏది హ్యాండ్కి దొరికితే అదే వేసుకొచ్చాను నేనైతే చీర. ఇది కూడా బాగానే ఉంది, ఇట్లా కూడా వచ్చేస్తాను, వెళ్ళిపోవచ్చు. నువ్వు ఒక బిస్కెట్ అడిగితే నేను ఇద్దాం అనుకుంటే శివ్ సార్ ఏం చేస్తున్నారు సార్ మీరు? మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. శివ్ సార్ పేసే శివ్ ఈ బిస్కెట్ చూస్తుంటే ఏం గుర్తొస్తుంది? పిల్లలు వీకెండ్ లో మనం అందరూ పంచుకొని, నేనైతే దాచుకొని కాల్చుకొని గుర్తుందా తర్వాత బిస్కెట్ ప్యాకెట్లు పెట్టడం మానేశారు. తర్వాత ఇలా కుల్లా ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. ఇంటికి వచ్చింది, నా దగ్గర కూడా వచ్చింది, నా దగ్గర కూడా వచ్చింది. నీకు ఎవరు కావాలి? కావాల్సిన వాడి లేడు. కాదు మావాడు. చెప్పు ఏం చేస్తున్నావు సిద్ధు బ్రో? కప్పు బాగుంది సిద్ధు, కప్పు బాగుందిరా. వెల్కమ్. చెప్పు ఏం కావాలి నీకు? ఏం కావాలి? అదైతే మాకు కూడా కావాలి, అది కూడా మాకు కూడా కావాలి. మా చేతిలో ఇచ్చేసేవాళ్ళం, మరి ఏం చేయాలి చెప్పు? మనమే ఒక కప్పు తీసుకుందాం అందరం. ఎందుకు ప్రతిసారి వచ్చిన గాలి తీసుకుంటున్నారు మీరు? చాలా అందంగా కనిపిస్తున్నారు. నేను కూడా అలా గాలి తిరిగి ఇలా. ఓ మై గాడ్. ఆమిర్ గారు చందమామ కూడా చాలా బిజీ అయిపోయింది. ఇవన్నీ అప్డేట్స్ గురించి రెగ్యులర్గా వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. సో మా హ్యాపీనెస్లో, మా సాడ్నెస్లో అన్నిట్లో మీరు మాతో ఉన్నారు. మేము ఏం చేసినా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో మీ అందరికీ, ఇంతలా ప్రేమించే మీ అందరికీ మా ఫ్యామిలీ అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి.
ఇక నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ చేస్తుంటాను. మరి ఇది ఇవాళ ఇట్లు మీ అంజలి పవన్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.